అస్మద్గురుభ్యో నమః. శ్రీరాముని కథ. సర్వవ్యాపి పరాత్పరుడైన శ్రీరామచంద్రుని పుణ్యగాథ వినాలని పార్వతీదేవి పరమేశ్వరుని కోరినప్పుడు శ్రీరామబ్రహ్మము మనుష్య శరీరము ఎందుకు ధరించవలసి వచ్చిందో కారణము ఈ విధంగా వివరించాడు. జయ విజయులు శ్రీహరి ద్వారపాలకులు. వారు సనకాది మహర్షుల శాపముచే హిరణ్యకశిప హిరణ్యాక్షులుగా జన్మించారు. వీరిలో హిరణ్యాక్షుని శ్రీహరి వరాహావతారం ధరించి హిరణ్యకశిపుని నృసింహావతారం ఎత్తి వధించాడు. ఆ రాక్షసులు మహర్షుల శాప ఫలితంగా 3 జన్మలు ఎత్తవలసి ఉంది. మరలా ఆ రాక్షసులు రావణ కుంభకర్ణులుగా జన్మించారు. భక్తప్రియుడైన భగవానుడు రాముడుగా జన్మించాడు. ఒక పర్యాయం నారదుని వంటి విరాగికి మోహము ఆవేశించగా శ్రీహరికి తన మనోరథం తీర్చమని చెప్పుకున్నాడు. రాజకుమార్తె స్వయంవరానికి నారదుడు శ్రీహరి ప్రసాదించిన సుందర రూపంతో హాజరయ్యాడు. ఆ సభకు 2 శివభక్తులు కూడా వచ్చారు. వారు నారదుని ముఖం చూసి నవ్వుకున్నారు. దానికి కారణము నారదుని ముఖము కోతి ముఖములా ఉండడమే. ఆ విషయం గ్రహించలేని నారదుడు రాజకుమార్తె తననే వరిస్తుందన్న ఆశతో ఉన్నాడు. ఒక రాజకుమారుని రూపంలో వచ్చిన శ్రీహరి మెడలో వరమాల వేయగా శ్రీహరి ఆమెతో వెళ్ళిపోయాడు. నారదుడు పట్టరాని కోపంతో తనను చూసి నవ్వుతున్న శివభక్తుల్ని రాక్షసులై జన్మించమని శపిస్తాడు. శ్రీహరి తనను మోసగించాడని, నన్ను కోతి ముఖాన్ని కలవానిగా చేసి ఆ రాజకుమార్తెను నాకు దక్కకుండా చేశావు కనుక నువ్వు రాజకుమారుని రూపంలో నన్ను ఏ విధంగా మోసం చేశావో అట్లే రాజకుమారునిగా జన్మింతువుగాక. నన్ను వానరముగా చేసితివి కనుక ఆ వానరులే నీకు సహాయకులు అగుదురుగాక. నేను కోరిన శ్రీని నాకు దక్కకుండా చేసితివి కనుక నీవు భార్యావియోగము అనుభవిందువుగాక అని శపించాడు నారదుడు. నారదుని మోహ విముక్తిని చేయడానికి శ్రీహరి నారదుని శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు. తన తప్పిదాన్ని గ్రహించిన నారదుడు పాప పరిహారం కోరగా శ్రీహరి శివనామం 100 పర్యాయాలు జపించు, నీ హృదయం శాంతించును. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 100 సార్లు జపించమని చెప్పారు. నీ హృదయం శాంతించును. నీకు పరమేశ్వరుని కంటే ప్రీతిపాత్రులు అన్యులు ఎవరూ లేరు. ముని, పరమేశ్వరుని దయలేనివాడు నా భక్తిని పొందలేడు. బ్రహ్మలోకానికి బయలుదేరిన నారద మునీంద్రుడి ఆయన వలన శాపగ్రస్తుల శివభక్తులు పాదాలపై పడి శాప విముక్తి కలిగించమని ప్రార్థించారు. శాపఫలంగా మీరు రాక్షస జన్మ ఎత్తవలసిందే, కానీ మీరిద్దరూ మహాదైశ్వర్య తేజోబల సంపన్నులు కాగలరు. మీరు మీ భుజబలంతో విశ్వమంతా జయించి విష్ణు భగవానుడు మరో రూపంలో అవతరించినప్పుడు ఆయన చేతిలో మరణించి జన్మరాహిత్యాన్ని పొందగలరు అని నారదుడు వారికి చెప్పాడు. శ్రీహరి అనంతుడు, ఆయన కథలు అనంతములు. శ్రీహరి శరణాగత వత్సలుడు. శ్రీరామ కథ కలిపాపాలను హరిస్తుంది, కళ్యాణప్రదం. మానవజాతి సృష్టికి మూలకారకులు స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప. ఆ దంపతులు యోగ్యుడైన కుమారునికి రాజ్యమిచ్చి అరణ్యాలకు వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ బహుకాలము తపస్సు చేశారు. నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మీ వంటి కుమారుడు కావాలి అని కోరుకున్నారు. మణి లేనిదే పాము, నీరు లేనిదే చేప మనలేనట్లు నీవు నా కుమారునిగా జన్మించి నా జీవితాన్ని నీ ఆధీనంలో ఉండునట్లు, నీ వియోగాన్ని నేను భరించలేనట్లు వరము ఇమ్మని కోరుకున్నారు. ఎవరు? శతరూప, స్వయంభువ మనువు. కొంతకాలమైన తర్వాత వారే దశరథ మహారాజు కౌసల్యగా జన్మించారు. గత జన్మలో సత్యకేతుడు అను రాజు కుమారుడైన ప్రతాపబాణుడు అరిమర్దనుడు, మరుజన్మలో రావణ కుంభకర్ణులుగాను వారి మంత్రి అయిన ధర్మరుభి విభూషణునిగా జన్మించారు. ఈ 3 సోదరులు పుట్టుకచే రాక్షసులు అయినప్పటికీ ఉగ్ర తపస్సుచే శక్తివంతులు అయిరి. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమంటాడు. రావణుడు వానరులు నరులు తప్ప అన్యులచే మరణం లేకుండా వరం కోరుకుంటాడు. కుంభకర్ణుడు సరస్వతి ప్రేరణచే బుద్ధి వక్రించి 6 మాసాలు నిద్ర కావాలని కోరుకుంటాడు. నాకు ఎల్లప్పుడూ భగవంతుని చరణాలపై నిర్మలమైన భక్తి ప్రేమ ప్రసాదించమని విభీషణుడు కోరుకుంటాడు. మయుడు తన కుమార్తె మండోదరిని రావణునికిచ్చి పెళ్లి చేస్తాడు.
రావణుడు తన సోదరులు కుంభకర్ణ విభీషణులకు వివాహం చేశాడు. సముద్ర మధ్యంలో త్రికూట పర్వతం ఉంది. దానిపైన బ్రహ్మ నిర్మితమైన పెద్ద కోట ఉంది. మయుడు దానిని పునరుద్ధరించి అమరావతి కంటే సుందరంగా తీర్చిదిద్దాడు. దానికే లంక అని పేరు. అది కుబేరుడి రాజధానిగా ఉండేది. రావణాసురుడు కుబేరుని ఓడించి లంకను స్వాధీనపరుచుకున్నాడు. అతని పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు. మేఘనాథుడు రావణుని కుమారులలో అత్యంత బలశాలి. అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తుడని పేరు పొందాడు. రావణుడు చేయని అకృత్యమంటూ లేదు. దిక్పాలకులతో సహా బ్రహ్మ సృష్టిలోని పురుషులంతా అతనికి లొంగిపోయి ఆజ్ఞావర్తులై ఉండేవారు. భూదేవి గోరూపం ధరించి దేవతలతో కలిసి బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నది. అందరూ లక్ష్మీవతిని ప్రార్థించారు. నేను త్వరలో మనుష్య రూపంలో భూలోకంలో సూర్యవంశమున అవతరిస్తాను. కశ్యపుడు అదితి చేసిన ఘోర తపస్సు ఫలించగలదు. వారే అయోధ్యలో దాశరథి కౌసల్యగా ఉన్నారు. రఘుకులంలో నేను నలుగురు సోదరుల రూపంలో అవతరించగలను అని చెప్పారు. నారదుని మాటలు నిజమని నిరూపించి భూభారము హరించగలను అంటారు శ్రీపతి. సగరుడు అనే రాజుతో రామాయణ రాజవంశము మొదలైనది. సగరుని తర్వాత ఎందరో రాజులు కోసల దేశాన్ని పాలించారు. వారిలో ఇక్ష్వాకుడు ప్రముఖుడు. ఆయన తర్వాత ఎన్నో తరాల తర్వాత దశరథుడు కోసల రాజ్యానికి ప్రభువు అయ్యాడు. పుత్రులచే లోకాలను జయించు, పౌత్రులచే అనంత సుఖాలు అనుభవించి ప్రపౌత్రుని వలన స్వర్గాన్ని పొందమని శాస్త్రం. అయితే సమస్త సంపదలతో తొలతోకే శౌర్యవంతుడు దశరథునకు చాలా కాలం వరకు సంతాన యోగ్యత కలగలేదు. ఋష్యశృంగ మహాముని అశ్వమేధ యాగము పుత్రకామేష్టి నిర్వహించాడు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు తనను 4 భాగాలుగా చేసుకొని దశరథునిలో ప్రవేశించాడు. ఓ లక్ష్మీపతి, మీరు రావణాదుల సంహార నిమిత్తమై ఈ రూపంలో అవతరించారని పరమాత్మ నామరూపాలలోని తత్వాన్ని వేదమాత ఋగ్వేదంలో సూచించింది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ముగ్గురు జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలు. వీరు తురీయ బ్రహ్మ అయిన రాముని యొక్క అంశలు. శ్రీమన్నారాయణుడే శ్రీరామునిగా, శ్రీదేవి జానకిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖము భరతుడిగా, చక్రము శత్రుఘ్నుడిగా అవతరించారు. తామస రాక్షస దేహంతో సాత్విక సాధన చేసి తనను చేరుకోలేని అసురులను సంహరించి వారికి ముక్తినివ్వడం ద్వారా హితం చేసే పరమాత్మ రావణాదుల వధ నిమిత్తం ఈ రూపం ధరించాడని దేవతలు స్తుతించారు. మన దేశంలో రామాలయం లేని ఊరు కానీ, రామకథ తెలియని వ్యక్తి కానీ, రామరాజ్యాన్ని కొనియాడని పౌరుని కానీ ఊహించలేము. భారతీయులు ఎన్ని యుగాలైనా రామచంద్రుని మనసారా ఆరాధిస్తూనే ఉంటారు. రామాయణంలో మరొక గొప్ప విషయం ఏమంటే, ఈ కావ్యంలో మనకు దర్శనమయ్యే ప్రతి వ్యక్తి ఒకరిని మించిన ఒకరు త్యాగశీలురు, మరొకరు సద్గుణవంతులు, ప్రేమస్వరూపులు, సేవా తత్పరులు. వీరందరూ మానవ జీవన ఔన్నత్యానికి ఉదాహరణలుగా నిలిచారు. వీరందరూ మన జాతి సంస్కృతికి ప్రతిరూపాలు. పోతన గారు భాగవతంలో శ్రీరాముని ప్రజానురంజక పరిపాలన ఒక అద్భుత శ్లోకములో తెలియజేశారు. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరిపించి ప్రజలచే తండ్రులందరూ మరిచిరి తండ్రి కదా రామచంద్ర ధరణి ఇప్పుడనుచున్ రక్షింపన్. ఇలాంటి కళ్యాణ గుణగణాలు రామచంద్రునిలో అనేకం ఉన్నాయి. జయాన్ని చేకూర్చే రథాన్ని కూర్చి ఇలాగా చెప్పారు. శౌర్యం మరియు ధైర్యం 2 చక్రాలు, సత్యం మరియు శీలం ధ్వజ పతాకలు, బలము, వివేకము, దమము, పరోపకారం 4 గుర్రాలు, క్షమ, దయా సమితలు కళ్ళెములు, భగవద్భక్తియే సారథి, వైరాగ్యము కవచం, తృప్తియే ఖడ్గము, దానమే పరశువు, బుద్ధియే ప్రచండమైన శక్తి, శ్రేష్టమైన జ్ఞానమే కోదండం, శుద్ధమైన స్థిరమైన మనసే అమ్ముల పొది, శాంతం యమ నేమాలయ బాణాలు, విప్రుల గురువుల పూజయే అభేద్యమైన కవచం. ఈ పైన పేర్కొన్న ఇప్పుడు చెప్పుకున్న లక్షణాల వల్లే రామునికి విజయము లభించినది. రాముని ధరించిన ఈ ఆయుధాలు అన్నిటినీ మనము శ్రీరామ రక్షా కవచముగా భావించి స్తోత్రము చేయడము జరుగుతుంది. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.